వెల్కమ్ టు జూజో ఛానల్. ఈరోజు మీకు ఆనియన్స్ ఎట్లా పెట్టాలో చూపిస్తాను. సో దానికి కావాల్సిన మట్టి, ఎరువులు అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి ఆనియన్, వైట్ కలర్ ఆనియన్ సీడ్స్ ఉన్నాయి, రెడ్ కలర్ ఆనియన్ సీడ్స్. ఆనియన్స్ పెట్టుకోవడానికి కావాల్సిన మట్టి ఇది. సో ఇప్పుడు ఈ మట్టిలో ఏమేమి ఇంక్లూడ్ చేసానో మీకు చూపిస్తాను నేను. సో ఫస్ట్ ఇసుక కొంచెమే వేసుకోండి, ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. మట్టి తర్వాత కోకోపిట్ అండి. ఇది నర్సరీలో తీసుకొస్తే వాళ్ళు ఏమో ఇలాగే ఇచ్చారు, కోకోపిట్ కొంచెం మట్టి కలిపేసేసి. అండ్ ఇదేమో ఎరువు అండి, ఆవు ఎరువు. ఇది ఆవు పేడ ఎరువు. చూసారా మనకి ఇక్కడ ఎర్త్వామ్స్ అవన్నీ ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ 4 మిక్స్ చేయడం ఎలాగో చూపిస్తాను నేను. ఫస్ట్ ఇప్పుడు ఎరువు తీసుకున్నారు కదండి, మీరు ఎరువుని ఇట్లా నార్మల్గా పెట్టేసుకున్న తర్వాత కొంచెం కోకోపిట్ వేసేసుకోండి ఇలాగా. సో ఇప్పుడు కొంచెం మట్టి యాడ్ చేసేసుకోండి. దానికి మట్టి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా ఏమైనా ఎక్సెస్ రాళ్ళు ఇట్లా ఉంటే తీసేసుకోండి మీరు. మనం మట్టిని కూడా కలిపేసుకున్న తర్వాత, ఇసుక తీసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మళ్ళీ ఆనియన్ మొక్కలు ఎలా వచ్చినాయో. ఇప్పుడైతే మామూలుగా సీడ్స్ ఎట్లా పెట్టాలో చూపిస్తాను, జర్మినేషన్ వీడియో. అండ్ నెక్స్ట్ అది వచ్చిన తర్వాత వీడియో ఎలాగో నేను చూపిస్తాను, జర్మినేషన్ ఎలా అయ్యిందో మీకు చూపిస్తాను. సో చూసారా ఫ్రెండ్స్, ఆనియన్కి మనకి మట్టి ఎలా తయారైపోయిందో అసలు. మేము ఒక 1 వీక్ బిఫోర్ ఈ క్యారెట్ కూడా పెట్టాము ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనకి వస్తున్నాయి, ఇప్పుడే జర్మినేట్ అవుతున్నాయి. అండ్ రాడిష్ కూడా పెట్టాము ఫ్రెండ్స్. 1 వీక్ అయింది పెట్టి. రాడిష్ ఫాస్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, 4 to 5 డేస్లో జర్మినేట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఇప్పుడు 1 వీక్ అయి ఉంటుంది పెట్టి. సో ఇది కూడా ఎలా పెట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. క్యారెట్ రాడిష్ ఎలా పెట్టాలో నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక మీకు మట్టి కలపడం చూపించాను కదా. ఇప్పుడు మనం ఒక కంటైనర్లో పెట్టేసుకున్నాము. ఇట్లా కొంచెం గుల్లగా ఉంచుకోండి, మనకు అదే అయిపోతుంది. మట్టి ఎర్త్వామ్స్ చూసారా అసలు ఎలా ఉన్నాయో, వీటి వల్లే మనకి ఇంకా మొక్కలు బాగా వస్తాయి. అదిను పేడ ఎరువు, అది కూడా ఆవుది అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. అసలు మీకు ఎక్కడ దొరికినా అసలు మీరు తెచ్చుకోండి. అసలు మనకు మొక్కలు పెట్టడానికి ముఖ్యంగా కావాల్సినది ఒక్క ఇంగ్రీడియంట్, అది ఆవు ఎరువు. ఆవు పేడ, ఆవు ఎరువు. ఆవు పేడతో ఎరువు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. వచ్చేసి వైట్ ఆనియన్ సీడ్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వేద్దాం సీడ్స్ని. సో మట్టి మీకు చూపించాను కదా. సో ఈ ఆనియన్ సీడ్స్ని మనం మాగిలాగా వేసేసుకోవడం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీని మీద మళ్ళీ కొంచెం మట్టి వేసేసుకుని వాటర్ స్ప్రే చేసుకున్నాము. ఇప్పుడు మనం సీడ్స్ వేసేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా బాగా ఎరువు కానీ ఏదైనా వేసుకోండి. మట్టి. సో ఇలా వేసేసుకోండి. పైన మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అని వేసుకుని వాటర్ స్ప్రే చేసుకున్నాము. సో ఇప్పుడు మనం వాషింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు జస్ట్ చేతితో ఇలా జల్లినట్టు వేసినా చాలు ఫ్రెండ్స్. సో ఇట్లా మనకి ఇలా తడిగా ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా ఉంచేద్దాము. ఇవి మళ్ళీ మీకు జర్మినేట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆనియన్స్ కొంచెం పెరిగిన తర్వాత, ఆనియన్ పైన స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇందాక మీకు క్యారెట్ అవి చూపించాను కదా, అవి సో నేను పెట్టేటప్పుడు జర్మినేట్ అయిన తర్వాత మొక్కలు పెట్టేటప్పుడు ఎలా పెట్టాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ క్యారెట్ మనకి ఇప్పుడే వస్తున్నాయని చెప్పాను కదా. సో ఇవి మొత్తం కొంచెం లైక్ రాడిష్లా అయినప్పుడు, రాడిష్ అంతా అయినప్పుడు ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత నేను ఇవి కూడా ఎట్లా పెట్టాలో చూపిస్తాను మీకు. జర్మినేట్ అయిన తర్వాత కొంచెం నారు టైప్లో వచ్చిన తర్వాత మీకు ఎట్లా పెట్టాలో సాయిల్ నేను చూపిస్తాను, ఎట్లాంటి సాయిల్లో పెట్టాలో కూడా చూపిస్తాను. అండ్ రాడిష్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఇవి ఇంకా మ్యాక్సిమం 1 వీక్ పడతాయి అనుకుంటున్నాము. సో లెట్ us see. And thank you friends. Please share, like and subscribe to our channel.